ఏటీఎం కార్డ్‌ని యూజ్ చేసే వాళ్ళ కోసం గవర్నమెంట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. 1 ఏప్రిల్ 2026 నుండి ఏటీఎం కార్డు వినియోగంపై కొన్ని ముఖ్యమైన కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ప్రతి బ్యాంక్ కస్టమర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివి. ముందుగా మీ ఓన్ బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీగా ఉంటాయి. అలాగే అదర్ బ్యాంక్ ఏటీఎంలో మెట్రో సిటీస్‌లో అయితే 3 ఫ్రీ, నాన్ మెట్రో ఏరియాస్‌లో అయితే 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ లభిస్తాయి. ఈ ఫ్రీ లిమిట్ దాటితే ప్రతి క్యాష్ విత్‌డ్రాల్‌పై రూ. 23 ఛార్జ్ ఉంటుంది. అదనంగా జీఎస్టీ కూడా పడుతుంది. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా మినీ స్టేట్మెంట్ తీసుకున్నా కూడా రూ. 10 నుండి రూ. 11 వరకు ఛార్జ్ ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన ముఖ్యమైన చేంజ్ ఏంటి అంటే ఇప్పుడు యూపీఐ ద్వారా కార్డ్‌లెస్ ఏటీఎం విత్‌డ్రాల్స్ కూడా మీ మంత్లీ ఫ్రీ లిమిట్‌లో కౌంట్ అవుతాయి. కొన్ని బ్యాంకులు డైలీ విత్‌డ్రాల్ లిమిట్స్‌ను కూడా తగ్గించాయి. ఉదాహరణకు 1,00,000 నుండి 50,000 వరకు తగ్గించే అవకాశం ఉంది. ఇది బ్యాంకును బట్టి మారుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే క్యాష్ విత్‌డ్రాల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, పిన్ చేంజ్ ఇవన్నీ ట్రాన్సాక్షన్స్‌గానే కౌంట్ అవుతాయి. కాబట్టి అనవసరమైన ఏటీఎం వాడకాన్ని తగ్గించి మొబైల్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ఉపయోగించడం ద్వారా ఎక్స్‌ట్రా చార్జెస్ తప్పించుకోవచ్చు. కాబట్టి ఏటీఎం వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న నిర్లక్ష్యం వల్ల అనవసరంగా చార్జెస్ పడొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్‌ని ఫాలో చేయండి.